హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్. కావాల్సిన పదార్థాలు ములక్కాడలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సోరకాయ, టమాటా, ఎల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ నేను ఆయిల్ పసుపు వేసుకొని పప్పు ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. దాన్ని మెదుపుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. అది పొట్టుపప్పు, అందుకనే అలా ఉన్నది. అది మంచిగా మెదుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఒక నిమ్మపండు అంతా చింతపండు ఒక అర్ధగంట ముందే నేను నానబెట్టుకొని పెట్టుకున్నా. అది మంచిగా పులుసు పీసుకొని అందులో పోసుకోవాలి. చింతపండు పులుసు అందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా చింతపండు పులుపు ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి, కొంచెం పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకోండి. దానికి తగ్గట్టే నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి. పులుపు ఎక్కువ ఉంటే నీళ్ళని ఎక్కువ యాడ్ చేసుకోండి, అంతే. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ సిద్ధం చేసుకున్న ములక్కాడలు, క్యారెట్, టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ ఇందులో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. చూడండి, నేను యాడ్ చేస్తున్నాను. సోరకాయ, టమాటా, క్యారెట్ ఒకదాని తర్వాత ఒకటి, అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అవన్నీ చింతపండు పులుసు పోసినాం కదా, పప్పు అదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపును కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడే కారం మసలాలి కదా. మళ్ళీ నేను కొన్ని పచ్చిమిరపకాయలు వేసిన కాబట్టి కారం కొంచెం వేసిన. పచ్చిమిర్చి కారం సరిపోతుందంటే అవి వేసుకోండి. అవి కొంచెం ఎక్కువ కారం ఉంటే అది వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసిన. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం సరిపోతుంది, మళ్ళీ పోపు వేసుకుంటాం కదా. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఇప్పుడే యాడ్ చేసుకోండి. స్మెల్ మంచిగా ఉంటుంది, మసులుతుంది కదా. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మసలబెట్టుకోండి. వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి. మంచిగా ఉడికే వరకు మసలబెట్టుకున్నాయి కదా. నేను కొంచెం జీలకర్ర, మెంతులు వేయించి పొడి వేసుకునేది ఉంటుంది కదా, అది వేసుకోండి. ఒకవేళ అది లేకపోతే సాంబార్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను సాంబార్ పౌడర్ యాడ్ చేయలేదు. కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం. ఈ రెండు వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, కొన్ని ఫస్ట్ ఉల్లిగడ్డలు కొన్ని ఉంచుకున్నాను. ఆ ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి మంచిగా వేగాలి. కలుపుకొని మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఎల్లిగడ్డలు, జీలకర్ర దంచి పెట్టుకున్నాను. ఫస్ట్ చూపెట్టిన కదా ఎల్లిగడ్డలు, ఆ ఎల్లిగడ్డలను కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకొని రెడీగా పెట్టుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఎల్లిగడ్డలు, జీలకర్ర దంచుకుంటే స్మెల్ మంచిగా ఉంటుంది, సాంబార్కి టేస్ట్ వస్తుంది. అది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. పోపు అంతా మంచిగా వేయేటట్టు కలుపుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు పోపులో వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ మంచిగా ఉంటుంది. ఇవి వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగాలి. అవి రెండు మంచిగా వేగాలి. మంచిగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పోపులో పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా వేగాలి. మంచిగా వేగిన తర్వాత మనం ఫస్ట్ మసలబెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా వేగినాక మసలబెట్టుకున్న సాంబార్, ఫస్ట్ వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మసలబెట్టుకున్న సాంబార్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకో విధంగా కూడా వెజిటేబుల్స్ వేయించి ఇవన్నీ అందులో యాడ్ చేసుకొని అట్లా కూడా చేస్తారు సాంబారు. ఇట్లా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. ఇట్లా సాంబార్ రెడీ అయింది. చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. చూడండి, మంచిగా వచ్చింది కదా. మీరు కూడా ఇలానే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.